అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై 5 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ఓం కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగ, ఆరోగ్య సమస్యలు, ఇటువంటి సమస్యలకి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురుగారు మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురువుగారు అండి. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురువు దగ్గర 100% కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కుంభరాశి దిన ఫలితం ప్రకారము కుంభరాశి వారికి ప్రధానంగా ధనిష్ట 3-4 పాదాలు, శతభిష, పూర్వవద్ద 2-3 పాదాలు నక్షత్ర ప్రభావం ఉంటుంది. నక్షత్ర ప్రభావం వల్ల ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే అవకాశం అయితే ఉంది. గ్రహ బలాల ప్రకారము శని అనుకూల పరిస్థితిలో ఉండటం వల్ల రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి. ఇక శని అనుకూల ప్రభావంతో క్రమశిక్షణ, సహనం పెరుగుతాయి. గురువు ఆశీర్వాదంతో ఆర్థిక విషయాల్లో కొంత ఊరట లభిస్తుంది. చంద్రుడు భావోద్వేగాలను పెంచే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు ప్రశాంతంగా తీసుకోవడం మంచిది. బుధుడు కమ్యూనికేషన్లకు అనుకూలంగా ఉండటంతో ఉద్యోగ, వ్యాపార చర్చల్లో మంచి ఫలితాలు రావచ్చు. ఇక రేపటి రోజున అన్ని రకాల కూడా అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం, అదృష్ట దిక్కు పడమర. పరిహారాలు ఉదయం శనిదేవునికి నువ్వులతో దీపం వెలిగించండి. ఓం సం శనిచ్చరాయ నమః మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలను దానం చేయటము శుభప్రదము. కాకులకి ఆహారం వేయటం వల్ల శని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇక రేపటి రోజున కుంభరాశి వారికి శనిదేవుని ఆరాధన అత్యంత అనుకూలం అండి. అలాగే ఆంజనేయ స్వామిని దర్శించి హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వల్ల ధైర్యము, అడ్డంకుల నివారణ, కార్యసిద్ధి కలుగుతాయని విశ్వాసం. ఇక రేపు రోజు కుంభరాశి వారికి 75% 85% వరకు అనుకూలమైన రోజు అండి. సహనంతో వ్యవహరిస్తే ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో మంచి పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఇక రేపు రోజు ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలు కూడా అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు అండి. రేపు ఆదివారం కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించడం మాత్రం మంచిది. ఆరోగ్యం పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎలాంటి వివాదాలకైనా దూరంగా ఉంటూ మీ పనిని ప్రశాంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని చూస్తుంటే రేపటి మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు జ్వరం మరియు కీళ్ళ నొప్పులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీ ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం, ఆత్మీయత మరింత బలపడతాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీకు కొత్త ఉద్యోగం లభించవచ్చు. రేపటిలోన మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆటల్లో మునిగిపోతారు. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు పెద్దలు తప్పకుండా వారిని గమనిస్తూ ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం సమస్యలు తప్పవండి. వారు గాయపడవచ్చు లేదా ఎడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున జాగ్రత్తలు తీసుకోండి. మీరు పనిలో కష్టపడి పనిచేయడం చూసినప్పుడు ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. కొత్తగా ఏదైనా చేయాలని మీ కోరిక కారణంగా రేపటిలోనే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రేపటిలోనే మీ మనసు సంతోషంగా ఉంటుంది, కానీ మీ శరీరము నీరసంగా అనిపిస్తుంది. ఫలితంగా మీ పని అనుకున్న విధంగా పూర్తి కాకపోవచ్చు. చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి వేగంగా మారుతుందండి. ఈ సమయంలో ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఉంది. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. వ్యాపారం లేదా ఉద్యోగంలో పురోగతి కోసము మీరు ఒక చిన్న ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుండి మీకు శుభవార్త అందుతుంది. సాయంత్రం ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది, కానీ గృహ కలహాలు మీ సమస్యలు దెబ్బతీయకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది, కానీ ఇంటి ఖర్చులు పెరుగుతాయి. మీకు కడుపులో మరియు ఛాతులు బరువుగా అనిపించవచ్చు, కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోండి. ఇంకా ఈ రాశి స్త్రీలకి చాలా హడావుడి ఉండవచ్చండి, కానీ ఇది మీకు కొన్ని ముఖ్యమైన పాఠాలను కూడా నేర్పుతుంది. తొందరపాటును నివారించండి. రేపటి మరింత మెరుగుపడుతుంది. నేటి సంబంధాల్లో స్పష్టమైన నిజాయితీ కూడిన సంభాషణ చాలా ముఖ్యకం. వివాహిత స్త్రీలు తమ భాగస్వాములతో ఖర్చులు లేదా ప్రణాళిక గురించి చర్చించవలసి ఉంటుంది. మీ అభిప్రాయాలు నిస్సంకోచంగా వ్యక్తపరచండి, కానీ ఎదుటివారి మనోభావాలను కూడా గౌరవించండి. మొండితనం లేదా కోపం సంబంధాలను దూరానిపిస్తాయి, కాబట్టి ప్రశాంతంగా ఉండండి. పెళ్లి కాని మహిళలకి కొత్త సంబంధాలు లేదా పరిచయాలు సూచనలు ఉంటాయి, కానీ వాటిని నమ్మడంలో తొందరపడవద్దు. రేపటి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఏకాగ్రతను నిలుపుకోవడం ముఖ్యం. మీకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు లభించవచ్చు, కాబట్టి మీరు వివేకంతో నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థులకి పునశ్చరణ మరియు పునఃసన్నద్ధతకి రేపటి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు మార్కెట్ పరిస్థితిని చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పత్రం లేదా ఒప్పందాలపై సంతకం చేసే ముందు దాన్ని జాగ్రత్తగా చదవండి. రేపటి ఆర్థిక పరిస్థితి సాధారణంగానే సమతుల్యంగా అయితే ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు తలెత్తవచ్చు.
అందువలన బడ్జెట్ ప్రణాళిక అవసరం పెట్టుబడిలో నష్టభయం తీసుకోకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. కొత్త పొదుపు ప్రణాళికలు వేసుకోవడానికి రేపటి మంచిదండి. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఎటు వ్యక్తి పరిస్థితి తప్పకుండా అర్థం చేసుకోండి. రేపటి మీకు ఒంట్లో అలసట, కాళ్ళలో నొప్పి అనిపించవచ్చు. ఎక్కువగా అటు ఇటు తిరగడం మానుకోండి మరియు మధ్యలో విశ్రాంతి తీసుకోండి. మీ ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధ వహించండి మరియు బయట తినడం తగ్గించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు సమయం కేటాయించుకోండి. స్వచ్ఛమైన గాలిలో కొద్దిసేపు నడవడము, తేలికపాటి వ్యాయామం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజున తేలిక లేకుండా ఉన్న సంతృప్తిని ఇచ్చే రోజుగా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే పనులు తీరికలేని తనాన్ని పెంచుతాయి, కానీ మీ కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలపై దృష్టి పెడతారు. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ నాన్నగారు చెప్పిన మాట మీ యొక్క మనసును బాధ పెడుతుంది, కానీ సమయాన్ని పాటించండి. పనిలో ప్రతి పనిపై ఒక కన్ను వేసి ఉంచడం ముఖ్యం. రేపటి రోజున శుభప్రదమైన రోజుగా ఉంది. శారీరకంగా, మానసికంగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ మీరు అసంతృప్తిగా ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితిని కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. పనిచేసే చోట సహోద్యోగుల నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు సంపద పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. మీరు సామాజికంగా విజయం అయితే సాధిస్తారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు. రేపటి ఈ రాశి వారికి విజయాలు మరియు చట్టపరమైన విజయాల దినంగా ఉంటుంది. మీ తార్కిక సామర్థ్యాలు మరియు సామాజిక సంబంధాలు పురోగతి కోసం మార్గాలు తెరుస్తాయి. మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక చట్టపరమైన విషయం లేదా వివాదంలో చిక్కుకొని ఉంటే రేపటి మీకు శుభవార్త అందుతుంది. తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపార పరంగా చూస్తే నెలల తరబడి నిలిచిపోయిన ఒప్పందం ఏదైనా ఉంటే పలుకుబడి ఉన్న స్నేహితుని మధ్య వర్ధిత్వం ద్వారా అది రేపటి ఖరారవుతుంది. ఆర్థికంగా రేపటి మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. మీ అత్తామామల నుండి డబ్బు లేదా బహుమతులు అందుకునే అవకాశం కూడా ఉందండి. విద్యార్థులకి రేపటి ఉన్నత విద్యకు ఉన్న అడ్డంకులు తొలగిపోయి వారు నూతన శక్తితో తమ చదువుని ప్రారంభిస్తారు. అంటే సలహాలు ఇవ్వటం అయితే రేపటి మీకు మీ ప్రతిష్టను దెబ్బతీయవచ్చు. కాబట్టి కేవలము మీ యొక్క సొంత పనులపైన మీరు దృష్టి పెట్టండి. రేపటిన ఆరోగ్యంలో స్వల్ప హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చండి. వాతావరణ మార్పులు లేదా ఆహార నియంత్రణ వల్ల కడుపు నొప్పి లేదా గొంతు సమస్యలు తలెత్తవచ్చు. ప్రతి అడుగులోని మీ జీవిత భాగస్వామి ఇచ్చే మద్దతు మీ మానసిక స్థైర్యాన్ని బలపరుస్తుంది. కఠోర శ్రమ మరియు అదృష్టం కలయికతో మీరు కష్టమైన సవాళ్ళను విజయవంతంగా అధిగమించగలుగుతారు. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ జరుగుతుంది. రేపటి మీకు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం మీకు అనేక కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుందండి. సామాజిక జీవితం సంతోషంగానే ఉంటుంది మరియు మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. పనిలో మీ ఆలోచనలు మరియు సూచనలు ప్రశంసించబడతాయి. ఇది మిమ్మల్ని ముందుకు సాగడానికి ప్రేరేపిస్తుంది. స్వయం అభివృద్ధికి ఇది మంచి సమయం. ధ్యానము లేదా ఏకాగ్రతతో కూడిన కార్యకలాపాలు నిమగ్నం అవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు అనవసరమైన ఖర్చుల్ని నివారించాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడము, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడము మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దు. ఎంతో కాలంగా వాయిదా పడుతున్న విషయాలు రేపటి పరిష్కారమై సూచనలు అయితే ఉన్నాయి. మీరు ఎదురు చూస్తున్న పనులు ముందుకు సాగడం వల్ల మనసుకి తేలిగ్గా అనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన ఫైల్ ఒప్పందాలు లేదా వ్యక్తిగత సమస్యలు ఒక్కోటిగా సర్దుబాటు అవుతాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పెండింగ్ పనులు పూర్తి చేయడం మంచిదండి. కుటుంబ సభ్యుల నుండి బయటపడే పరిస్థితులు కనిపిస్తాయి. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. మీరు శాంతంగా మాట్లాడితే కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల యొక్క సలహా తీసుకుంటే సమస్యకు సరైన పరిష్కారం కూడా దొరుకుతుంది. బంధుత్వ సంబంధాలు మరింత బలపడే అవకాశం కూడా ఉంది. రేపటి మీకు కొంత ఉత్సాహాన్ని తెస్తుంది. రాజకీయాల్లో ఉన్న ఈ రాశివారు మరింత కీర్తిని పొందుతారు. మీరు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ మీ మాటలు ప్రజలపై సానుకూల ముద్ర వేస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాన్ని తీర్చడంలో విజయం సాధిస్తారు. మీకు లభించే గౌరవం పెరుగుతుంది. వ్యక్తుల్ని త్వరగా అంచనా వేయగల మీ సామర్థ్యం భవిష్యత్తుకు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. విద్యార్థులు రేపటిన ఆన్లైన్లో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వైద్యులకి రేపటి మంచి రోజండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ కష్ట కృషికి తగిన ఫలితం పొందుతారు. మీ సోదరులతో గతంలో ఉన్న కొన్ని బ్రతుకుల అపార్థాలు తొలగిపోయి మీ సంబంధం మళ్ళీ స్నేహపూర్వకంగా మారుతుంది. మీరు ఎంతో సౌకర్యాన్ని, శాంతిని పొందుతారు. కొన్నిసార్లు బద్ధకం ఆవహించవచ్చు, కాబట్టి మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. యువత తమ పనిలో ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది, కానీ చింతించకండి. వారు తమ శక్తిని కూడగొట్టుకొని తిరిగి పనిలో నిమగ్నం అవుతారు. మీరు ఏవైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తే కనుక వాటిని రేపటిలోన వాయిదా వేయండి. ఇది మీకు మార్కెటింగ్పై దృష్టి పెట్టాల్సిన సమయం అండి. మీరు ఉద్యోగ మార్పులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తి సలహాను పాటించండి, ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. కుటుంబ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు అయితే తలెత్తవచ్చు. మీ ప్రేమ బంధాలు నిజాయితీగా ఉండండి. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి
ఉపశమనం పొందడానికి వీలైన ఎక్కువ ఆయుర్వేద ఉత్పత్తులను అయితే మీరు ఎక్కువ వాడుతూ ఉండండి. రేపటిలోన మీ యొక్క స్వార్థపూరితమైన స్నేహితుల వలన పరిచయస్తుల వలన మీ మానసిక ప్రశాంతత చికాకు కలుగుతుంది. తెలివిగా చేసిన పొదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బుని ఎందులో పొదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. మరి తెలుసుకున్నారండి కుంభరాశి వరకు జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.